దేవుడు ఉన్నాడు కదా మీకు తిరుపతిలో చిరుతపులులు అంటే మీ ద్వారా వినాలని అందుకని నేను మన వాళ్ళందరూ తెలియాలని చెప్పి చిరుతపులులు మరి ఆ పాపనెత్తిపోయి ఓ బాబునెత్తిపోయి ఇలా చేస్తుంటే మరి మీ దేవుడు ఏం చేస్తున్నాడు అని ఒక ప్రశ్న చేశారనమాట. అది 1947 క్వశ్చనే అంటే మీ ద్వారా కొద్దిగా విందామని. అయిందా క్వశ్చన్? అయిపోయిందండి సార్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా చచ్చిపోతావు. రాసుకోండి రాసుకోండి, సంతకం పెడతా కావాలి. దేవుణ్ణి నమ్మినా నమ్మపోయినా నువ్వు ముసలోడు అవుతావు. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మపోయినా నీకు రోగం వస్తుంది. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మపోయినా నీకు కష్టం వస్తుంది. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మపోయినా నీకు అవమానం వస్తుంది. జీవితం అన్నాక తప్పదు అది. అదే దేవుడు లేడు అన్నా కూడా నీకు ఇవన్నీ వస్తాయి. అది ఎవరన్నా నాస్తికుల పేరు చెప్పండి ఒకటి రెండు. సమరం గారు. సమరం ఓకే, దేవుడు నమ్మడం నాస్తికుడు. ముసలోడు అయ్యాడా లేదా? అయిపోయాడు కదా, చచ్చిపోతాడు లేదా? బాగా వస్తుందా లేదా? అవునండి. టాపిక్ ఏం సార్ ఇందులో? కష్టం రాకుండా ఉండదు సార్. కష్టం అనేది రాకుండా కుదరదు. అంటే దేవుడు వెంటనే రక్షించేయాలి కదా అంటాడు అతను. అది ఎందుకు రక్షించాలి అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, దేవుడి పని మీద వెళ్తున్నారు, దేవుడికి దర్శనానికి వెళ్తున్నారు కదా, అయితే ఆ చిరుతపులు రాకుండా వెంటనే రక్షించేయచ్చు కదా. ఎందుకు రక్షించాలి? ఎందుకు రక్షించాలి? నీ టైం అయిపోయింది, ఎందుకు రక్షించాలి? ఓ జోక్ చెప్పనా? జోక్ కాదు, ఎప్పుడో జరిగింది, పెద్దవాళ్ళు చెప్పిందే, కానీ జోక్లా ఉంటుంది. ఏదో మీటింగ్ జరుగుతుంది, లోపలికి వెళ్తున్నారు, అష్టదిక్పాలకులకి ఏదో మీటింగ్. యముడు వెళ్తున్నాడు లోపలికి. వెళ్తూ అక్కడ ఓ చిలక ఉంటే ఓ నవ్వాడంట. చూసారా, మీకు అర్థమైపోయింది. దాని వంక చూసి అలా నవ్వితే అయిపోయిన టైం అని కదండి. అంతే. గరుత్మంతుడు మరి పక్షుల రాజు కదా, ఆ పక్షి చెప్పింది చిలక అని నవ్వాడు. యమధర్మరాజు గారు కాబట్టి సినిమా అయిపోవచ్చు అంటే నువ్వు కంగారు పడక తమ్ముడు, నేను ఐ విల్ టేక్ కేర్ అని ఆయన దాన్ని పట్టుకుని ఎక్కడో 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 ఒక కొండ గుహలో మూల బిలంలో లోపల దాచిపెట్టాడు. తర్వాత అమ్మయ్య ఐ డిడ్ ఏ గుడ్ జాబ్ అనుకుని మళ్ళీ ఆయన వాయువేగ మనోవేగాలతో ఇక్కడికి వచ్చాడు. మీటింగ్ అయిపోయి ఆయన బయటకు వచ్చాడు. ఇందాక మీరు నవ్వారు ఎందుకు అని అడిగాడు ఈయన. అదే నేను ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఓ పిల్లికి ఇది ఎలా ఆహారం అవుతుందని ఆలోచిస్తున్నాను, అయిపోయి ఉంటుంది బయటకు అన్నాడు. మీకు ఎదిగిందిగా ఇప్పుడు అర్థమైంది ఆయన. అది పిల్లికి ఆహారం అవ్వాల్సింది ఇక్కడేంటి ఉందనేసి ఈయన నవ్వారు, అది అందుకు నవ్వొచ్చింది. ఇప్పుడు పిల్లికి ఆహారంగా ఎవరు పట్టుకెళ్ళి పెట్టారండి? ఈ గరుత్మంతుడు పెట్టాడు ఆయన. ఐ విల్ టేక్ కేర్ అన్నా అవ్వలేదు, టైం వచ్చేసింది. అసలు పట్టుకెళ్ళిందే దాన్ని పెట్టడానికి. అంటే ఆయనకి తెలియదు అక్కడ పిల్లి ఉందని. అది అంటే నీ టైం అది. ఏమండి, రామదాస్ గారు ఎంత మంచి గుడి కట్టి రాములు గారు ప్రతిష్ఠ చేసి ఆయన మీద ఎన్నో కీర్తనలు రాసి బోల్డ్ అవమానాలు పొంది ఇన్ని చేస్తే 12 ఏళ్ళు రోజు పావు సేరు జొన్న గింజలు, జొన్న పిండి, పావు సేరు ఉప్పు ఇచ్చేవాడు. రోజు పావు సేరు ఉప్పు, ఈ రెండు కలిపి వంట చేసేవాడండి. పావు సేరు ఉప్పు వేస్తారా? అది పావు సేరు పిండికి రాముడి వారికి అదే నైవేద్యం పెట్టి అది తినేసేవాడంట. తెలిసి వెళ్ళారు గోల్కొండ? చూసాను. వెళ్ళకపోతే వెళ్ళండి, నేను వెళ్ళాను. పెద్దది యాక్చువల్గా వాడు తానీష్, అది స్టోర్ హౌస్, అది బియ్యం బస్తాలు అవి పెట్టుకునేవాడు. ఈయన్ని శిక్షించడం కోసం దాన్నే జైల్లో పెట్టాడు. మీకు తెలుసుగా, అక్కడికి వెళ్తే ఆ ఎత్తుగా మెట్లుంటే అబ్బా ఆ గట్టు మీద రాముల వారిని గోడకే చెక్కుకుని ఆయనకే మొక్కుకుని దెబ్బలు తిని ఎన్నో అవమానాలు. ఎన్నాళ్ళు? 12 ఏళ్ళు. మనమైతే ఎప్పుడో పార్టీ మార్చేస్తాం లేదా బాడీ మార్చేస్తాం. అవునండి. అవునా? అవును. మరి రామదాస్ గారు లేదు, అలా నిలబడి ఉన్నాడండి ఆయన. అది ఏదో మధ్యలో కొంచెం పెయిన్ వచ్చి నీ బాబు సొమ్మ, నీ మామగారు సొమ్మ ఏదో డైలాగులు వేసాడు. వేసి మళ్ళీ అమ్మ కొంచెం నువ్వన్నా చెప్పమ్మా మీ ఆయనకి అని అలా రాముడినే నమ్మి నమ్మి ఉన్నాడు. ఎందుకే మాట్లాడుతున్నావు? అవును. పార్టీ మార్చితే మాట్లాడతాం గొర్రెల్లాగా.